హాయ్ అండి. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారనేది కామెంట్ జేయండి. మన తెలంగాణలో ఎంతో స్పెషల్‌గా చేసుకునే పోలేలు ఉగాదికి, అది కూడా ఉగాదికి స్పెషల్‌గా చేసుకుంటారండి. అది ఎలా చేయాలో, ఏంటి అనేది ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఒక కప్పు శనగపప్పు తీసుకొని, అది 3 టైమ్స్ అయితే మనం కడుక్కోవాలి. కడిగి పెట్టాక అందులోకి 3 కప్స్ అయితే వాటర్ తీసుకోవాలండి. వాటర్ తీసుకొని అందులోకి చిటికెడు పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు మనం ఇక్కడ ఒక కప్పు 2 కప్స్ మైదా తీసుకోండి. నేను 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. నేను 1 కప్పుతో వేరుగా చేస్తున్నా, మైదాతో చేస్తున్నా. 1 కప్ ఏమో గోధుమ పిండితో చేస్తున్నా అండి. మీకేది మంచిగా అనిపిస్తే అది చేసుకోండి. నేనైతే 2 చేద్దామనేసి 2 చేస్తున్నా. కాకపోతే మీకైతే ఒక్కటే చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడైతే కొంచెం సాల్ట్ వేసుకొని, కొంచెం నెయ్యి గానీ, ఆయిల్ గానీ వేసుకొని పిండైతే కలుపుకోండి. నేనైతే నెయ్యి వేసుకున్నా ఒక స్పూను. కాల్చడానికి గూడా నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్టీగుంటది. అప్పుడైతే నేను నెయ్యి వేసుకోలేదండి. ఇంకా ఒక 2 విజిల్స్ అయితే వచ్చాయి. అంతలో పిండి కలిపి ఇంకా మనం బెల్లం తురుముకోవాలిగా. అందుకే ఫాస్ట్‌గా కలుపుతున్నాను. ఇంకా ఆయిల్ వేసుకొని ఆయిల్‌లో బాగా నానితే పిండి, మైదా మంచిగా వస్తాయి పోలేలకి పిండి. ఇంకా మొత్తానికైతే బెల్లం అయితే ఇట్లా తురుముకోండి. ఇంకా తురుముకోవాలంటే చాలా టైం పడతదని చిన్న రోల్లో రాయి వస్తది కదా! రాయితో దంచేసాను. మంచిగా వచ్చింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ 5 విజిల్స్ అయితే వచ్చేసాయండి. మంచిగా ఉడికింది. 5 విజిల్స్ కూడా ఎలా ఇచ్చాలంటే మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని పెట్టుకోవాలండి. శనగపప్పు మంచిగా ఉడికిపోతది. ఇంకా తర్వాత ఒక కప్పు మీరు ముందుగా శనగపప్పు ఉడికాక మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు. ఫస్టే ఇలా బెల్లం కలుపుకొని మిక్సీ పట్టుకున్నా ఏం గాదు. ఇందులో కొంచెం ఇలాచీ యేసుకొని మిక్సీకైతే వేసేసుకోండి. మిక్సీ పట్టేసుకున్నాక మెత్తగా అయిపోతది. ఇంకా మెత్తగా అయిపోయాక మళ్ళీ కుక్కర్‌లోకే వేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోండి. బెల్లం ఉడకలేదు కాబట్టి కొంచెం టేస్ట్ వేరేలాగా ఉంటది కాబట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే మంచిగా ఇలా ముద్ద కట్టేలాగా ఉడికించుకోవాలండి. ఇట్లా ఏళ్ళతో ఇట్లా అంటే మంచిగా ముద్ద కడితే బాగొస్తది. ఇగో ఇది చూడండి ఇంత బాగా వస్తే ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఫ్యాన్ గాలికైతే చల్లారబెట్టుకోండి. ఇలా మంచిగా చల్లారిపోయాక మనమైతే బాల్స్ అయితే చేసుకోవాలి. పూర్ణం బాల్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది గూడా ఇంకా తెలుసు గదా! ఎలా చేసుకోవాలనేది. పూరీలకి మనం ఎలా చేసుకుంటాము, పూర్ణాలు చేసేటప్పుడు ఎట్లా చేస్తామో అంతే అండి. ఇట్లా లడ్డూలాగా చేసుకుంటే సరిపోతది. ఇంకా అన్నీ చేసుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం గదా! ఆ పిండినైతే కిందకి మీదకి మంచిగా కొట్టి, కొట్టి రాకి మంచిగా ఇట్లా కలుపుకోవాలి. మస్తొస్తాయి. హ్మ్. పోలేలంటారు, భక్షాలంటారు, బొబ్బట్లంటారు. మీరేమంటారు? మీ ఏరియాల అనేది కామెంట్ చేయండి. మేము పోలేలంటాము, బొబ్బట్లంటాము, భక్షాలంటాము. ఇంకా అన్నీ అంటున్నారులెండి ఇప్పుడు కొత్తగా. షాపులలో గూడా కొంతమంది అట్లా పిలుస్తున్నారు గదా! యూట్యూబ్‌లో జూసి అట్లా అలవాటయిపోయిందిలెండి. పోలేలు, బొబ్బట్లు, భక్షాలు అనేసి. ఇంకా పూర్ణమైతే ఇట్లా పెట్టేసి పిండికైతే మొత్తం మిడిల్‌లో పెట్టేసుకొని ఇట్లా స్టఫ్ చేసుకొని మంచిగా చీర కవర్ ఉంటది గదండీ! మనం శారీస్ కొంటే శారీస్ కవర్ వస్తది గదా! ఆ కవర్ కిందొకటి పైనొకటేసి మంచిగా ఇట్లా అంటే మస్తొస్తది. చాలామంది అరిటాకు మీద గూడా చేస్తారు. అరిటాకయితే మన దగ్గర లేదు గాబట్టికి ఇట్లా కవర్‌లోనే వేసేసి చేస్తున్నా. మీకు కావాలి అనుకుంటే మీరు అరిటాకులో వేసైనా చేసుకోవచ్చు. మీరు నెయ్యితో కాల్చుకుంటే కాల్చుకోండని. నాకు నెయ్యి స్మెల్ పడదు. అందుకోసమని కాల్చలేదు. కాపోతే అందుకే కలిపేటప్పుడు కొంచెం ఏసుకున్నా. అట్లయితే ఎక్కువ స్మెల్ రాదు గదా! కొంచెం ఏసినా గదా! అందుకోసమే అట్లేసినా. మీరు కావాలంటే డైరెక్ట్‌గా నెయ్యితోటే కాల్చుకోండి. చాలా బాగొస్తాయి. టేస్ట్ గూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. మళ్ళీ ఇలాచీ వేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాచీ ఏస్తేనే పోలేలకి మస్తు టేస్ట్ ఉంటాయి. ఇంకా ఇక్కడొచ్చేసి ఇంకా ఉగాది అందరికీ స్పెషలే గదండీ! కొత్త సంవత్సరం మనకి తెలుగు తెలుగు వాళ్ళకి తెలుగు వారికి కొత్త సంవత్సరం అన్నట్టే.
ఇంకా న్యూ ఇయర్ అనేది ఇంగ్లీష్ పండగ కాబట్టి ఉగాదికి అందరూ రాశి ఫలాలు పంచాంగము అంతా చెప్పించుకుంటారు. మీరు మీ ఊర్లో ఎలా చేసుకుంటారు ఉగాది పండగ అనేది ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. ఇంకా పోలేలు అయితే మొత్తానికైతే రెడీ అయిపోతున్నాయి. ఇంకా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సుఖశాంతులతో సంతోషంగా ఉండాలి. అందరికీ ఉగాది సంవత్సరం శుభాకాంక్షలు. ఉగాది పండగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా ఎలా జరిగినా నెక్స్ట్